ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు రజోగుణం, తమోగుణం, వాటి వల్ల ఏర్పడేటువంటి ఆవరణ విక్షేపాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆవరణం అంటే కప్పి ఉంచేది అని అర్థం. అంటే ఉన్నదాన్ని తెలియకుండా చేసేది. ఉన్నది తెలియకపోవడం వల్ల కలిగేటువంటి విపరీత భావనలకు విక్షేప శక్తి అని పేరు. ఈ ఆవరణం ఎందుకు ఏర్పడుతుంది అని అంటే అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది అని అనుకున్నాం. సరే, ఇది తమో గుణం వల్ల ఏర్పడుతుంది అనుకున్నాం. అజ్ఞానం అంటే ఏమిటి, దేన్ని అజ్ఞానం అనాలి అని అంటే మనం భగవద్గీతను ఒక రెఫరెన్స్ చెప్పుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అజ్ఞానం అంటే ఏమిటి అని ఒక 20 ఇచ్చాడు. 20 అంశాలను ఇచ్చాడు. అది దాని గురించి మనం ఒక్కసారి ప్రస్తావన చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోదాం. ఇది మనం అనుకున్నటువంటిదే. పోయిన వారం ఇట్లా చేద్దాం అనేసి అది ఒకసారి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఎక్కడ? 13వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి. ఉందా? 13. పర్వాలేదు లేకపోయినా. ఆ 7. ఏడో శ్లోకం. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ నుంచి అమానిత్వమదం విత్వం అహింసా. అమాని ఓ, చెప్తారా మళ్ళీ? ఆ, ఆలస్యం అవుతుందేమో, నేను ఓకే చెప్పేస్తాను. సరే, చెప్పేసి. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన
భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన అర్థదర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యదా. ఆ చివరి లైన్, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. అజ్ఞానం యదతో అన్యద, మిగిలిందంతా అజ్ఞానము అని చెప్పన్నారు. అంటే 7వ శ్లోకంలో అమానిత్వం దగ్గర నుంచి తత్వజ్ఞానార్థ దర్శనం వరకు ఏవేవైతే చెప్పినాడో అదంతా జ్ఞానం, అది కాకుండా ఉండేటువంటిది అజ్ఞానం అన్నాడు. ఆ ఏమేం చెప్పినాడు అనేది ఒక్కసారి మనం మొదటి నుంచి చూద్దాం. మొదటిది అమానిత్వము. అమానిత్వము అంటే తనంతాను, మానం అంటే గౌరవం అని అర్థం. అమానిత్వం అంటే తనంతాను పొగుడుకోకుండా ఉండడం. మొట్టమొదట ఏం చెప్పినాడు అంటే తనంతాను పొగుడుకోకుండా ఉండడం అని చెప్పన్నాడు. ఈ తనంతాను పొగుడుకుంటే ఏమవుతుంది అంటే, లోకంలో నువ్వు ఏం చేసినావు అనేది జనాలు చెప్పాలి కానీ నీకు నువ్వు చెప్పుకోవడం ఏంటి? అందువల్ల అమానిత్వం అంటే తనను తాను పొగుడుకోకుండా ఉండడం. ఇది మొదటి పాయింట్. తర్వాత అదంభిత్వం, దంభం లేకుండా ఉండడం. అంటే మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫాల్స్ ప్రిస్టేజ్ అంటాం. నీకు భగవంతుడు ఏదో ఇచ్చాడు, అది నీ ప్రారంధం వల్ల వచ్చినటువంటిది, దాన్ని నువ్వు ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. దీని దంభం అంటే లేని దాన్ని ప్రదర్శించడం. అందువల్ల ఇట్లాంటి ప్రదర్శన లేకుండా, లేని గొప్పలు ప్రదర్శించకుండా ఉండడం అదంభిత్వం. ఇప్పుడు దీంట్లో తీసేయండి. మానిత్వం అజ్ఞానం, దంభిత్వం అజ్ఞానం, అది లేకపోతే జ్ఞానం. ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సింది మనం. అంటే జ్ఞానానికి 20 లక్షణాలు చెప్పాడు, అజ్ఞానానికి కూడా 20 లక్షణాలు ఉంటాయి. కారణం ఏమిటి? జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏమంటే ఆవరణం తేడా, ముసుగు తేడా. ముసుగేసినామంటే అజ్ఞానం, ముసుగు తీస్తే జ్ఞానం. తర్వాత అహింస. అహింస అంటే హింస చేయకుండా ఉండడం. హింస అంటే బాధించడం అని అర్థం. బాధించడం అని అర్థం. మన వాళ్ళు ఏమనుకుంటారంటే అదేంది, జంతువుల్ని పక్షుల్ని కోసినప్పుడే హింస అని అనుకుంటారు. అట్లా కాదు. అవతల వ్యక్తి బాధపడేటట్టు ఒక మాట అంటే కూడా అది కూడా హింసే. కాబట్టి హింస అనేది కాయిక హింస, వాచిక హింస, మానసిక హింస అని 3 రకాలుగా ఉంటుంది. అంటే మనసు బాధపడేటట్టు ప్రవర్తించడం, మాట ద్వారా హింసించడం, మనసు ద్వారా హింసించడం, శరీరం ద్వారా హింసించడం, అది లేకుండా ఉండడం జ్ఞానం. అంటే జ్ఞాని లక్షణం ఏమిటంటే అహింసతో ఉంటాడు అని. వాడు ఎంత జ్ఞానైనా హింస చేస్తున్నాడు, అవతల వాడిని బాధ పెడుతున్నాడు అంటే అది జ్ఞానం కాదు, జ్ఞానాభాసము అంటారు దాన్ని. అంటే జ్ఞానం లాంటిది అని అర్థం, కానీ జ్ఞానం కాదు. అంటే ఎట్లా? మనకు చిన్నప్పుడు సిగరెట్ పెట్టెల్లో కాకి బంగారం అని వచ్చేది, తలతలాని మెరుస్తూ. అంటే అది బంగారం కాదు, బంగారం లాంటిది. కాబట్టి అహింస అంటే అర్థం ఏమిటంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఇది. తర్వాత శాంతి. శాంతి అంటే ఓర్పు కలిగి ఉండడం. జ్ఞానికి ఓర్పు ఉంటుంది, అజ్ఞానికి ఆవేశం ఉంటుంది. అది తేడా. జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఏంటంటే జ్ఞానికి ఓర్పు ఉంటుంది, అజ్ఞానికి ఆవేశం ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడిపోతూ ఉంటాడు. ఆవేశపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకని? మనకు స్పష్టంగా ఒకటైతే తెలుసు, నీ ప్రారంధాన్ని అనుసరించి అన్ని జరుగుతాయని. జరుగుతాయని తెలిసినప్పుడు నువ్వు ఓర్పుగా ఉండడమే శ్రేష్టమైనటువంటి. కాబట్టి శాంతి అంటే
ఓర్పుతో ఉండడం. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వము అని అర్థం. రుజువు అంటే తిన్నగా ఉండడం అని, వంకర టింకర లేకుండా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అంటే ఎప్పుడు ఉంటది ఇది ఆర్జవం అనేది? నువ్వు దేన్ని ఆశించనప్పుడు ఉంటది నీకు. దేన్నైనా ఆశిస్తున్నావంటే నువ్వు వంకర టింకరగానే ప్రవర్తిస్తావు. నీ మాటల్లో తేడా ఉంటది, ప్రవర్తనలో తేడా ఉంటది. ఏమీ ఆశించడం లేదనుకో, అప్పుడు నువ్వు రుజువుగా ప్రవర్తిస్తావు, రుజు మార్గంలో ప్రవర్తిస్తావు. దాన్ని ఆర్జవము అంటారు. తర్వాత ఆచార్యోపాసనం. గురువులను శ్రద్ధతో సేవించడం. ఇక్కడ ఆచార్య సేవ అని అనలేదు పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఏమన్నా అంటే ఆచార్య ఉపాసనం అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య సేవ అంటే సరిపోతుంది కదా. సేవ అంటే అర్థం ఏమిటంటే శారీరకమైనటువంటిది అనే అర్థం వచ్చేస్తుంది. రూఢి అట్లుంది లోకంలో. సేవ చేయడం అంటే ఏంటి? సర్వీస్ అంటే శరీరానికి సేవ చేయడం అని అర్థం. అంటే నేను గురువు గారికి కాళ్ళు పట్టానండి, గురువు గారికి స్నానం చేయించానండి, గురువు గారి బట్టలు ఉతికానండి. చేస్తే చెయ్యి, అదంతా నీ కర్మ. దాని గురించి ఎవడు మాట్లాడడం లేదు, నీ ఇష్టం అది. నీకు అది ఇష్టంగా ఉంటే చెయ్యి. ఇక్కడ ఉపాసనం అంటే ఏమిటి అంటే, ఉపాసన అనేది ఎప్పుడు శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అంటే ఆచార్యోపాసనం అంటే అర్థం ఏంటంటే ఆచార్యులు చెప్పినటువంటి మాటనే మంత్రంగా ఉపాసించడం. అతను చెప్పినటువంటి ఆ ఉపదేశం యందు కట్టుబడి ఉండడం. ఇది ఆచార్యోపాసనం అంటే. నువ్వు ఆచార్యుని దగ్గరికి ఎందుకు పోయినావు? ఆయనకు వంట చేసి పెట్టడానికి, ఆయన కాళ్ళు పట్టడానికి కాదు. నువ్వు జ్ఞానం కోసం వెళ్ళావు. ఆ జ్ఞానం తప్ప మిగతా అన్ని చేసినావు అనుకో, అది ఆచార్యోపాసనం కాదు, అది ఆచార్య సేవ అవుతుంది. సేవ చేయొద్దని ఎవడు చెప్పడం లే. సేవ చెయ్యి. ఎందుకంటే ఒక శరీరం ఇంకొక శరీరం అంతే అక్కడ. కానీ ఒక జ్ఞానం ఒక అంతఃకరణంలో నుంచి ఇంకొక అంతఃకరణంలోకి ట్రాన్స్మిట్ కావాలంటే, ప్రసారం జరగాలంటే ఉపాసన ఉండాలా. ఉపాసన ఉండాలా. చాలా సార్లు ఏమవుతుంది, ఆచార్యులు చెప్తూ ఉంటారు, అది శిష్యుని హృదయంలోకి వెళ్ళదు. కారణం ఏమిటంటే అది బోర్లించేసి ఉంటాడు. మనం మొదటే చెప్పుకున్నాం, ఎవరికైనా మనం ఏదైనా బో బోధించాలి అంటే అది కుండలో నీళ్లు పోయడం లాంటిది. మనం కుండలో నీళ్లు పోయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కుండ బోర్లించి ఉండకూడదు. కుండ బోర్లించి ఉంటే మనం పోయలేము నీళ్లు. కాబట్టి కుండ ఎప్పుడు ఇట్లా ఇలా ఉంటే లాభం లేదు, దీంట్లోకి పోయలేము. ఇలా ఉండాలి, ఇప్పుడు పోయగలం. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏమిటి? నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే అతను వినడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని వినడానికి సిద్ధంగా ఉండడం అంటాం. అతనికి తలనొప్పిగా ఉంది, శిష్యునికి తలనొప్పిగా ఉంది, గురువు గారు పాఠం మొదలు పెట్టారు. లేదా శిష్యునికి కడుపు నొప్పి ఉంది, లేదా శిష్యునికి ఇంకేదో ఆలోచన ఉంది, గురువు గారు పాఠం మొదలు పెట్టారు. అంటే ఏమర్థం? వినడానికి సిద్ధంగా లేడని అర్థం. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే ఆ పాత్రకి రంధ్రం లేకుండా ఉండాలి, పాత్రలో నీళ్లు పోయాలంటే. అంటే ఏం చెప్పినా దాని మీద భక్తి లేనటువంటి వాడు, దాన్ని ఉపాసించినటువంటి వాడు, ఏది గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని ఉపాసించినటువంటి వాడు, దాన్ని మననం చేయనటువంటి వాడు ఏం చేస్తాడు? మర్చిపోతూ ఉంటాడు. ఈ రోజు చెప్పిన పాఠం మళ్ళీ రేపు అడిగితే నిన్న పలానా పాఠం చెప్పాం కదంటే ఏదో చెప్పినట్టున్నారండి అని అంటాడు. ఏముండదు. అంటే ఏమర్థం? అక్కడ రంధ్రం పడిపోయింది అని అర్థం కొండకి, అందులో ఏమీ లేదు. ఇప్పుడు మూడో పాయింట్ ఏం చెప్పాడంటే కుండ శుభ్రంగా ఉండాలి అని చెప్పి అన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కుండ వెల్లకిలా ఉంది, నెక్స్ట్ దానికి రంధ్రం కూడా లేదు. మూడో పాయింట్, అది కూడా శుభ్రంగా ఉండాల. ఆ శుభ్రంగా ఉంటేనే అందులో పోసినటువంటి నీళ్లు తర్వాత మనం వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అది
దుమ్ము ధూళితో నిండి ఉంటే మనం అందులోకి నీళ్లు పోసేసామంటే ఆవేశపడి అవి తర్వాత ఉపయోగపడవు. అందుకే గురువు ఏం చేస్తాడంటే శిష్యుడు వస్తే వాడికి వెంటనే ఉపదేశం ఇచ్చేసి పంపించేయడు. మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ రా అని చెప్తూ ఉంటాడు. కొన్ని చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాడు. నాయన కాళ్ళు నొప్పిగా ఉంది కాళ్ళు పట్టు అంటాడు. అంటే గురువు కాళ్ళు నొప్పి అని కాళ్ళు పట్టమని చెప్పడం. వీడికి అహంకారం ఉందో లేదో చూద్దామని. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, నేను పిహెచ్డి చేసినాను, ఈ ముసలోడు నన్ను కాళ్ళు పట్టమంటాడు, ఏమనుకుంటా అన్నాడు అని అనుకున్నాడంటే ఇంకా కొన్నాళ్ళు పడుతుంది, మురికి లోపల అని అర్థం. దాన్ని క్లీన్ చేయాలి. అది క్లీన్ అయ్యేంత వరకు ఏం చెప్పడం. ఇప్పుడు ఈ ఎందువల్ల అంటే వానిలో ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన ఉంటుంది కదా, దేనికి సంబంధించింది అయినా సరే వాడికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇప్పుడు గురువు గారు కొంత చెప్పినారనుకో, దాన్ని దీన్ని మిక్స్ చేసినాడంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతుంది. ఎలా చెప్పకూడదో అలా చెప్తాడు వాడు మళ్ళీ. దానివల్ల ఏమవుతుందంటే సమాజానికి పెద్ద హాని జరుగుతుంది. జ్ఞానం వల్ల మంచి జరగాలి కానీ జ్ఞానం వల్ల హాని జరగకూడదు. అందువల్ల ఎప్పుడైతే హాని జరుగుతుందో దానికి కారణం ఎవరవుతారు? మళ్ళీ గురువు గారు కారణం అవుతారు. సో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు అంతఃకరణ శుద్ధి జరగాల. ఈ జ్ఞానం అందులోకి ట్రాన్స్ఫర్ కావాలంటే ముందు అంతఃకరణ శుద్ధి జరగాల. సరే, ఇది శుద్ధి కూడా జరిగింది, గురువు గారు చెప్పేసినారు అనుకో. ఇప్పుడు ఏం చేయాలి శిష్యుడు? గురువుని ఉపాసన చేయాలి. గురువుని ఉపాసన చేయడం అంటే గురువు గారి ఫోటో తీసుకొని దానికి దండేసి దానికి కర్పూరం వంటించి అగరొత్తులు వెలిగించి తిప్పడం అని కాదు. అది కూడా చెయ్యొద్దని కాదు, అక్కడికే ఆగొద్దని. అది మాత్రమే సరిపోదు. ఆచార్యులు చెప్పినటువంటి ప్రతి మాటను ఉపాసించాల. ఉపాసించడం అంటే మననం చేసుకోవడం. మననం చేసుకొని మనసులో నిధిధ్యాసనం చేసుకోవడం. నిధిధ్యాసనం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో చూపించడం. అహింస, ఆయన అహింస కలిగి ఉండు. అహింస అంటే ఏంది అని అడిగాడు శిష్యుడు. అహింస అంటే ఇలా ఉంటది, కాయిక హింస, వాచిక హింస, మానస హింస అనేసి 3 రకాలుగా ఉంటుంది నాయన. ఇది చేయకూడదు అన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని అరే మనం ఇది చేస్తే, ఈ మాట మాట్లాడినామంటే అది వాచిక హింస అవుతుంది, ఈ ఆలోచన చేసినామంటే మానసిక హింస అవుతుంది, ఈ పని చేసినామంటే ఇది కాయిక హింస అవుతుంది, కాబట్టి చేయకూడదు. ఇది ఆచార్యోపాసనం అంటే. గురువు గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్నంతా యాజ్ ఇట్ ఈజ్ గా చెబుతూ నువ్వు చేసేది మాత్రం ఈ పని చేస్తూ ఉన్నావు అని అంటే, హింస చేస్తూ ఉన్నావు అంటే అక్కడేమర్థం? నువ్వు ఉపాసన చేయడం లేదు అని అర్థం. అందుకని ఆచార్య సేవ అనకుండా ఆచార్యోత్తములైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్య ఉపాసనం అన్నాడు. ఆచార్యోపాసనం. తర్వాత శౌచం. శౌచం అంటే శుద్ధిగా ఉండడం. శుద్ధిగా ఉండడం. దీన్ని మనం త్రికరణ శుద్ధి అంటాం. త్రికరణ శుద్ధి అంటే 3 కరణాలు: మనో, వాక్కు, కాయం. మనస్సు, వాక్కు, శరీరం. ఈ మూడింటిని త్రికరణాలు అంటాం. శరీరం శుభ్రంగా ఉండాలి. శరీరం శుభ్రంగా ఉండాలంటే స్నానాధికాలు చేయాలి అని అర్థం. స్నానము, లేపనం చేసుకోవచ్చు. ఏమండి మీరు సెంట్ కూడా కొట్టినాడు గురువు గారు అంటే తప్పేం లేదు. శుద్ధి కోసం చేశాడు, శౌచం కోసం. గురువు గారు ఆడంబరం కోసం కొట్టాడని కాదు. గురువులే సెంట్లు కొట్టుకోవాలి. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎవడు జనాల్లో ఉంటాడో వాడికి సెంట్ అవసరం. గురువు గారికి చెమట పడుతుంది, 10 మంది శిష్యులు ఉంటారు. ఆ చెమట వాసన వాళ్ళు ఎందుకు పీల్చుకోవాలి? గురువు గారు సెంటు కొట్టుకోవడం దేనికోసం? గురువు గారి కోసం కాదు, శిష్యుల కోసం కొట్టుకుంటాడు, జనం కోసం ఎవడో వచ్చి పాదాలకు నమస్కారం చేస్తాడు. ఉద్దయ పాదాలు తాకద్దండి అంటే కూడా తాకుతూ ఉంటారు. వాడు పాదాలు శుభ్రంగా లేకపోతే ఎట్లా?
కాబట్టి గురువు గారు శుభ్రంగా ఉండాలా ఉండకూడదు, గురువు గారే శుభ్రంగా ఉండాలి. ఆవిడ జనాల్లో ఉంటాడు, వాడు శుభ్రంగా ఉండాలి. ఏకాంతంలో నీ గదిలో నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఎట్లయినా ఉండు, నీ కర్మది. కాబట్టి శౌచం అన్నప్పుడు బాహ్య శౌచం, అంతఃశౌచం అని రెండు. బాహ్య శౌచం అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అంతఃశౌచం అంటే మనస్సును శుభ్రంగా ఉంచుకోవడం. దానికి ఏం చెప్పినాం మనం? కాయికం అంటే శారీరకమైనటువంటి త్రికరణ శుద్ధి అన్నాం. శరీరాన్ని స్నానాదుల ద్వారా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాట. మాట ఇది వాగ్రూపమైనటువంటి తపస్సు. దీనికి కూడా భగవంతుడే చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం అని. సత్యం ప్రియహితం చేయత్. ఇది వాగ్రూపమైనటువంటి తపస్సు అని చెప్పాను. వాక్ శుద్ధి ఎట్లా కలుగుతుంది అంటే అనుద్వేగకరం వాక్యం. ఉద్వేగాన్ని పుట్టించేటువంటి మాటలు మాట్లాడకూడదు. అంటే నువ్వు ఉద్వేగంతో మాట్లాడకూడదు. ఉద్వేగం అంటే ఆవేశం. ఆవేశంతో నువ్వు మాట్లాడకూడదు. నీ మాటల వల్ల అవతల వాళ్ళకి ఆవేశం కలగకూడదు. ఇది అనుద్వేగకరం వాక్యం. తర్వాత ఏమిటి? సత్యం. సత్యాన్నే మాట్లాడు. సత్యం మాట్లాడలేనప్పుడు మౌనంగా ఉండు. ప్రియం. అవతల వాళ్ళకి ఇష్టమైనటువంటిది మాట్లాడు. అవతల వాళ్ళకి ఇష్టమైనటువంటి మాట అసత్యం అయితే మాట్లాడద్దు. హితం. అవతల వాళ్ళకి ఇష్టమై మేలు కలిగించేది మాట్లాడు. ఇష్టమైనటువంటిది మేలు కలిగించేది మాట్లాడాలి. ఒకవేళ ఇష్టమైందే గాని మేలు కలిగించదు, మాట్లాడద్దు. వాళ్ళకి మేలు కలిగించేది కానీ ఇష్టం లేదు, మాట్లాడు, పర్వాలేదు. ఈ హితము ప్రియము ఇవి రెండు చాలా జాగ్రత్తగా చూసుకో. పిల్లవాడికి జ్వరం వచ్చింది, వాడికి టాబ్లెట్ వేయడం హితం, ఐస్ క్రీమ్ తినడం ప్రియం. వాడికి ఐస్ క్రీమ్ తిందామని ఉంటుంది. అప్పుడు అమ్మ నేను ఐస్ క్రీమ్ తింటాను, నా బిడ్డకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? అది ఎక్కువ అవుతుంది. అప్పుడు కాదు, నువ్వు ప్రియాన్ని చేకూర్చాల్సింది, అప్పుడు హితాన్ని చేకూర్చాలి. పిల్లవాడు నేను బడికి పోనా అంటాడు. ఏం చేస్తావు నువ్వు? వదిలేస్తావా? వదిలేస్తే వాడి ప్రియమే, కానీ అది హితం కాదు. వాడికి అప్రియమైనా సరే హితాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. ఇది వాగ్రూపమైనటువంటి శౌచం, శుద్ధి. తర్వాత ఏమిటి? మానసిక శుద్ధి. మనస్సును శుద్ధి చేసుకోవడం. మనసును ఎట్లా శుద్ధి చేసుకుంటాం అంటే మనసును గమనించడం ద్వారా శుద్ధి చేసుకుంటాం. మన మనసుని మనమే గమనిస్తూ ఉండాలి. మనం ఒక ఎగ్జిబిషన్కి పోయినాం, అక్కడ ఒక అద్భుతమైనటువంటి వస్తువు కనిపించింది. ఈ వస్తువు కావాలని కూడా అనిపించింది. ఎలా కావాలి అని అన్నప్పుడు దీన్ని కొనుక్కుందామని అనిపిస్తుందా, లేదంటే తీసి సంచిలో వేసుకుందామని అనిపిస్తుందా? తీసి సంచిలో వేసుకుందామని అనిపించింది. వెంటనే ఏం చేయాలా? మన మనసు తప్పుదారిలో వెళ్తూ ఉంది అని అక్కడ బుద్ధికి పదును పెట్టించి ఇలా ఆలోచన చేయకూడదు. మనం వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు కవర్ జోబిలు వేసుకొని బయలుదేరుతారు. బయలుదేరి ఆ రోడ్డు అంటే నడుస్తూ పోతుంటారు. ఎవరో ఒక పూల చెట్టు నాటి ఉంటారు, దాంట్లో ఉండే పూలు వీళ్ళు కోసుకొని పోతుంటారు. చీకటితో వస్తారు మళ్ళీ. దేనికయ్యా అంటే పూజ చేసేదానికి అంటారు. నీ పూజ మంచిదే, కాదని ఎవరు చెప్పలా, కానీ పూజకు సమర్పించే ద్రవ్యం ఏం చేసినావు? నువ్వు దొంగిలించుకొని వచ్చినావు. కాబట్టి నీ పూజలో ద్రవ్య శుద్ధి లేదు.
నేను భగవంతునికే కదా చేస్తున్నాను. అవును, భగవంతునికే నువ్వు చేస్తున్నావు, కాదని చెప్పలేదు. అది లేకుండానే చెయ్యి. పువ్వులు నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చి నీ కష్టంతో చెయ్యి. కురువరతి నంబి ఏం చేశాడు? ఆయనకు పువ్వులు లేవు, మట్టితోనే పువ్వులు చేశాడు, వాటిని ఆరాధించాడు, అవే పువ్వులు అనుకున్నాడు. మనం మ్, పూజ చేసేటప్పుడు రకరకాల వస్తువులు అవసరం అవుతాయి. తాంబూలం సమర్పయామి అని అంటాడు. ఇట్లా అట్లా చూస్తాడు, మర్చిపోయి ఉంటాడు తమలపాకులు తేవడం. ఇప్పుడు ఏం చేస్తాడు? తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాడు. తాంబూలానికి బదులుగా అక్షంతలు వేస్తాను అని. ఈ అక్షంతలే తాంబూలం అని అనుకో స్వామి అని ఆయన అనుకుంటాడు. పాపం, అంత అమాయకుడు ఆయన. అక్షంతలు చేతిలో పెట్టి ఇదే తాంబూలం అనుకో అంటే అనుకుంటాడు. వస్త్ర వస్త్రయుగ్మం సమర్పయామి అని అంటాడు. ఇట్లా అట్లా చూస్తాడు. వస్త్రాలు ఏడుండాయి, కొనుక్కొని రాలేదు. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, అక్షంతలేసి ఇవే కొత్త బట్టలు వేసుకో అనుకో అని అంటే సరేలే అనుకుంటాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన బట్టలు కట్టుకుండేవాడు అయితే కదా, దిగంబరుడు. కాబట్టి నీ శౌచము అనేది నీ ఉపాసనలో ఉండాలి, వస్తువులో ఉండాలి. నువ్వు వేరే వాళ్ళ చెట్లో నుంచి పువ్వులు కోసుకొని వచ్చేసి దొంగతనంగా నేను పూజ చేస్తానంటే అది శౌచం ఎట్లా అవుతుంది? కాబట్టి మానసిక శౌచం అంటే నీ మనస్సును నువ్వు నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఏం ఆలోచన చేస్తాను, ఈ సందర్భంలో ఏం ఆలోచన చేస్తాను అనేటువంటిది ఉండాలి. తర్వాత స్థైర్యం. స్థైర్యం అంటే స్థిరత్వం అని అర్థం. స్థిరంగా ఉండాలి. దేని మీద స్థిరంగా ఉండాలి? అహింస మీద స్థిరంగా ఉండాలి, ఓర్పు మీద స్థిరంగా ఉండాలి, రుజుత్వం మీద స్థిరంగా ఉండాలి. ఈ ఉత్తమ లక్షణాలు ఏవైతే చెప్పుకుంటూ వచ్చినాడో వాటి మీద స్థిరంగా ఉండాలి. ఏ కారణం చేతైనా సరే వాటి నుంచి పక్కకు పోకూడదు. ఒక అతను సిగరెట్ మానేశాడు. సరే, ఒకరోజు సాయంకాలం నలుగురు స్నేహితులు కలిశారు చాలా ఏళ్ల తర్వాత. ఆ నలుగురికి కాలేజీలో సిగరెట్ తాగే అలవాటు ఉండేది. యథావిధిగా నలుగురు కలిశారు కాబట్టి ఒక అతను వెళ్ళి 4 సిగరెట్లు కొనుక్కొని వచ్చాడు. మిగిలిన ఇద్దరు తీసుకున్నారు, ఒక అతను తీసుకోలేదు. నేను తీసుకుంటే లేదు నేను మానేశాను అన్నాడు. మానేస్తే మానేసావులే, ఫ్రెండ్షిప్ కోసం ఈ పూట ఒక సిగరెట్ కాదు, ఒక దమ్ము కొట్టు అని, ఒక్కసారి పీల్చు అని. స్థిరత్వం ఏమిటి? నేను దాన్ని వదిలేశా కాబట్టి నేను దాన్ని ముట్టుకోను అని గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే ఏమంటాడు అవతల వాడు? నా ఫ్రెండ్షిప్ కంటే నువ్వు సిగరెట్ మానేయడం గొప్పదా? అవును అని చెప్తా. నువ్వు సిగరెట్ దాకపోతే మా ఫ్రెండ్ కాదు అని. సంతోషం. ఇది స్థిరత్వం. ఏమైంది? ఇన్నేళ్ళు తాగలేదు కదా, ఒకనాటికి తాగితే ఏమవుతుంది? ఏమవుతుంది ఏం కాదనే తర్వాత విషయం. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఇక్కడ జరగడం లేదు. దట్ ఈజ్ నాట్ అవర్ పాయింట్. పాయింట్ ఈస్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్థిరంగా ఉన్నావా? అది మంచి నిర్ణయం అయినప్పుడు నువ్వు దాని పట్ల స్థిరంగా ఉండాలి. ఇది స్థైర్యం. ఆ స్థైర్యంగా ఉండాలంటే ఏం చేయాలా?
ఆత్మ వినిగ్రహ. స్థైర్యంగా ఉండాలంటే ఆత్మ వినిగ్రహం. తనను తాను నిగ్రహించుకోవడం, తనను తాను కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్. ఆత్మ. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? తనను తాను నిగ్రహించుకోవడం అంటే ఏమిటి అంటే, తాను అనేవాడు ఎక్కడ ఎగ్జిబిట్ అవుతాడు? నువ్వు అంతఃకరణంలో ఉన్నంతసేపు నువ్వు ఎక్కడ ఎగ్జిబిట్ కావు. నువ్వు అంతఃకరణంగా ఉన్నంత వరకు నీ కంట్రోల్లో నువ్వు ఉంటావు, నీకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎగ్జిబిట్ అవుతావు అంతఃకరణం నుంచి. ఎగ్జిబిట్ అయినప్పుడు నీ కంట్రోల్ అవసరం. ఎలా ఎగ్జిబిట్ అవుతావు? ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల ద్వారా ఎగ్జిబిట్ అవుతావు. చూడకూడనిది చూస్తావు, వినకూడనిది వింటావు, తినకూడనిది తింటావు, అనకూడనిది అంటావు, తాకకూడనిది తాకుతావు, వెళ్ళకూడని చోటుకు వెళ్తావు, చేయరాని పని చేస్తావు. ఇవన్నీ ఏమిటి? ఇంద్రియ కార్యక్రమాలు. సో నువ్వు ఎక్కడ ఎగ్జిబిట్ అవుతున్నావు? ఇంద్రియాల ద్వారా ఎగ్జిబిట్ అవుతున్నావు. అంటే ఆత్మ వినిగ్రహం అంటే ఏమిటి? నీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం. నీ ఇంద్రియాలని కంట్రోల్ నువ్వు చేసుకున్నావంటే నీకు ఆత్మ నిగ్రహం ఉంది అని అర్థం. ఆత్మ నిగ్రహం, మనసు, ఆత్మ. ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ నీ మనసు ద్వారా తెలుస్తూ ఉంటుంది. శరీరానికి పరమాత్మకి అనుసంధానం చేసేటువంటిది మనస్సు, అంతఃకరణం. అంతఃకరణానికి కూడా ఆత్మ అని పేరు. ఎందుకని? అంతఃకరణంలోనే ఆత్మ యొక్క ప్రతిబింబం ఉంటది కనుక. ఆ కాంతి ఇందులో పడుతుంది. ఇది అద్దం. ఇప్పుడు ఈ అద్దాన్ని ఏం చేస్తున్నాడు? ఈ అద్దంలో కాంతి పడుతుంది. ఆ కాంతిని కన్ను వైపు తిప్పినా అంటే కన్ను చూస్తుంది, ముక్కు వైపుకు తిప్పితే ముక్కు వాసన చూస్తుంది. అంటే ఈ ఇంద్రియాల యొక్క చేతనత్వానికి కారణభూతమైనటువంటిది అంతఃకరణ చేతన. ఆ అంతఃకరణ చేతనకు కారణమైనటువంటిది పరమాత్మ. అంతఃకరణ కూడా స్వయం ప్రకాశం కాదు. ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది వరకే ఏదో ఒక సందర్భంలో చెప్పాను నేను. మన దగ్గర ఒక అద్దం ఉంది. మన దగ్గర ఒక అద్దం ఉంది. మన ఇంటికి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ అద్దాన్ని సూర్యకిరణాలకు ఎదురుగా పెట్టాం. తూర్పు వైపు గోడ వెలుతురు పడాలంటే తూర్పు వైపుకి తిప్పుతాం, పడమటకు తిప్పాలంటే పడమట వైపుకి తిప్పుతాం అద్దాన్ని. అప్పుడు ఆ గోడ తెలుస్తుంది, ఇప్పుడు ఈ గోడ తెలుస్తుంది. ఈ గోడలన్నీ కనిపించడానికి కారణం ఏమిటి? కారణం ఏంటంటే అద్దం అని అనుకుంటున్నాం. అద్దం అంతకు ముందు కూడా ఉంది కదా. కాసేపటికి సూర్యుడు అట పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటికి పడినటువంటి రంధ్రంలో నుంచి సూర్యకిరణాలు రావడం లేదు. ఇప్పుడు అద్దంతో గోడ ప్రకాశిస్తుందా? గోడ ప్రకాశించదు. కాబట్టి గోడ ప్రకాశించాలంటే పైన సూర్యప్రకాశం ఉండాలి. అది పరబ్రహ్మ ప్రకాశం, పరబ్రహ్మ యొక్క చేతనత్వం. ఆ పరబ్రహ్మ యొక్క చేతనత్వం అంతఃకరణంలో ప్రతిఫలించినప్పుడు అంతఃకరణం యాక్టివేట్ అవుతుంది. అంటే అద్దం కాంతివంతం అవుతుంది. ఇప్పుడు మనం దీంతో ఇంద్రియాల ద్వారా ఏ గోడనైనా చూడొచ్చు. కన్ను వైపుకు అంతఃకరణ ప్రసరించిందనుకో, కన్ను వైపుకు అంతఃకరణం ప్రసరిస్తే కన్ను చూస్తుంది. లేదంటే మనం ఇక్కడే కూర్చొని ఉంటాం. అంటే మామూలుగా మనం పల్లెల్లో చూస్తుంటాం, రచ్చ మీద నలుగురు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. ఆ దారిని ఒక వ్యక్తి వెళ్ళి ఉంటాడు. ఆ వ్యక్తి కోసం వచ్చినటువంటి వాడు ఈ దారిన మురళి వెళ్ళాడా అని అడుగుతాడు.
అయితే ఏమో మేము గమనించలేదా అని అంటారు. గమనించలేదంటే అర్థం ఏంటి? కళ్ళు లేవనా? పని చేయడం లేదనా? కళ్ళు ఉన్నాయి, పని చేస్తున్నాయి, కానీ ఆ దారి మీద వీళ్ళ చూపు లేదు, అందువల్ల కనిపించలేదు. అంతఃకరణం అటు పొమ్మని చెప్పలే. అట్లాగే ఎవరో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, మనం వెనకాల ఉండేవాడికి వినిపిస్తా ఉంటుంది అది. మనల్ని అడిగితే ఏమో నేను వినలేదంట. వినలేదంటే నీకు చెవులు పని చేయడం లేదనే కాదు, నువ్వేదో పని చేసుకుంటున్నావు, దాని మీద నీ దృష్టి లేదు. అది జరిగేటువంటిది. కాబట్టి ఆత్మ వినిగ్రహం అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం. దాన్ని ఇంకా స్పష్టం చేయడం కోసం తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అని చెప్పన్నాడు. ఇంద్రియార్థేషు, ఇంద్రియ విషయాల పట్ల వైరాగ్యం. వైరాగ్యం ఉండాలా. వై- రాగం అంటే ఆసక్తి. రాగము అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్. విరాగము అంటే ఆసక్తి లేకుండా ఉండడం. ఆ విరాగానికే వైరాగ్యం అని పేరు. వైరాగ్యం అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. దేని మీద ఆసక్తి లేకుండా ఉండాలి అంటే ఇంద్రియార్థేషు, ఇంద్రియ విషయాల పట్ల అని అన్నాడు. ఇంద్రియ విషయాలు ఏమిటి? ఇంద్రియాలే విషయాలు ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటి పట్ల వైరాగ్యం ఉండాలా. శబ్దము, నాకు ఆ త్యాగరాజ కీర్తనలు అంటే ఇష్టము అని అన్నాను. నేను వింటూ ఉంటానండి త్యాగరాజ కీర్తన. ఇప్పుడు ఇది వైరాగ్యమా? కాదు, ఇది ఒక సాధన. అంటే ఏదేదో విషయాలు వినే బదులు మనసు ఏకాగ్రమయ్యేటువంటి భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని వినడం ఒక రకమైనటువంటి సాధన. అయితే దాన్ని కూడా వదిలేయాలి. వైరాగ్యం అంటే అది. దాని పట్ల కూడా ఆసక్తి ఉండకూడదు. ఎక్కడో వినిపిస్తే వినొచ్చు. తను ఒక కీర్తన వినిపించింది, వినొచ్చు. పోయే పని ఆపేసుకొని పోయి కచేరీలో కూర్చుంటామనంటే వైరాగ్యం లేనట్టు. నువ్వు కచేరీ వినడం కోసం నువ్వు సమయాన్ని కేటాయించుకొని పోయి వింటే అది వేరే విషయం. కాబట్టి ఇంద్రియార్థేషు వైరాగ్యం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, వీటి పట్ల వైరాగ్యం ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియాల పట్ల వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అనహంకార ఏవచ, అహంకారం లేకుండా ఉండాలి అన్నాడు. ఇంద్రియాల పట్ల వైరాగ్యం వచ్చేసిందంటే అహంకారం ఉండదు. ఇవి ఒకదానికోటి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. కాబట్టి తర్వాత విషయం ఏం చెప్తున్నాడు? అహంకారం లేకుండా ఉండడం. అహంకారం లేకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? అహంకారం అంటే ఏది? శరీరం నేను అని అనుకోవడం అహంకారం. ఇది ముఖ్యమైన విషయం. శరీరం నేను అని అనుకుంటే దాన్ని అహంకారం అంటాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? మనకు వెంటనే దర్పణం గుర్తు రావాలి. ఇప్పుడు దర్పణం ఏం చేస్తది? అద్దం ఏం చేస్తది? ఈ గదినంతా నేను వెలిగిస్తున్నాను అని అనుకోవడం ఆ మిర్రర్ యొక్క అహంకారం. ఏదో శక్తి నన్ను వెలిగిస్తా ఉంది, నన్ను నడిపిస్తా ఉంది అని అనుకోవడం అనహంకారం. అర్థం ఏమనుకుంటాంది? నా వల్ల గోడ మెరుస్తోంది, నా వల్ల ఆ వస్తువు కనిపిస్తోంది అని అనుకుంటాను. నీకే దిక్కు లేదు. కాసేపటి తర్వాత కాసేపటి తర్వాత నీకే దిక్కు లేదనేది తర్వాత చెప్తున్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని. అది లింకు స్వామి చెప్పిన దాంట్లో. ఇంద్రియాల పట్ల వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే నీకు అహంకారం లేకపోతే ఇంద్రియార్థాల పట్ల
వైరాగ్యం వస్తుంది. ఆ అహంకారాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అని అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. నువ్వేమనుకుంటాడావు? ఇదంతా నేను ప్రకాశింపజేస్తానని అనుకుంటాడావు. కాసేపటికి ముందు వరకు కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు ఆకాశంలో నడినెత్తుకొచ్చినప్పుడు ఇంటికి రంధ్రం ఉంది, ఇంటి కప్పుకి, దాంట్లో నుంచి వెలుతురు వస్తుంది. 11:50 అప్పుడు అద్దం పనిచేసిందా? పనిచేయలేదు. 12:10 వరకు ఉంటుంది కాంతి, 12:10కి ఉండదు, 12:11కు ఉండదు. ఇప్పుడు అద్దం పనిచేస్తుందా? నాయన, జన్మ మృత్యు, జన్మ మృత్యు. సో ఎంతసేపు ఉంది? స్పాన్ ఎంత? 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాలు అద్దం ప్రకాశించింది. ఇదేమిటి? లైఫ్ స్పాన్ ఆఫ్ మిర్రర్. ఎప్పుడైతే సూర్యుని యొక్క కాంతి ఇంట్లోకి పడిందో, అద్దం మీదకి పడిందో, అప్పుడు జన్మ. ఎప్పుడైతే అద్దం మీద నుంచి సూర్యకాంతి వెళ్ళిపోయిందో అప్పుడు మృత్యు. ఈ మధ్యలో జరా వ్యాధి. ఈ మధ్యలో ఏమైనా స్పష్టంగా ఉంది అంటే జరా, మధ్యలో మబ్బు వచ్చింది, సూర్యునికి అడ్డంగా మబ్బు వచ్చింది. ఇప్పుడు కాంతి పడుతుందా? లేదు. ఈ వ్యాధి ఉంది దీంట్లో. అంటే అద్దం మీద దుమ్ముంది, అద్దానికి ఏదో అడ్డుపడింది, అద్దం ఒక మూల విరిగిపోయింది, అద్దానికి వెనకుండేటువంటి కోటింగ్ కొంత పోయింది. ఇప్పుడు జరా వ్యాధులు, తద్వారా దుఃఖం. అయ్యో, నేను మొత్తం వెలిగించలేకుండా పోతున్నానని. జరా వ్యాధుల ద్వారా జన్మ, ఈ మొత్తం 4 వ్యాధే, 4 దుఃఖమే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణము దుఃఖమే. దీంట్లో ఏది ఆనందం? చస్తావు బతావు తెలియకుండా పుట్టావు, జన్మ. అంత సున్నితమైనటువంటి శరీరంతో పుట్టావు. పుట్టేంత వరకు నీకు కూడా నమ్మకం లేదు బ్రతుకుంటామా లేదా అని. పోవడము దుఃఖమే, ముసల్తనం దుఃఖమే, అది దుఃఖమే. కాబట్టి ఏం చేయాల సాధకుడు? దుఃఖ దోషానుదర్శనం. అనుదర్శనం. ఈ దుఃఖాన్ని దోషాన్ని దర్శనం అంటే చూడు అని చెప్పి అన్నాడు. దీన్ని దుఃఖంగా చూడమని చెప్పి అన్నాడు. ఇది సుఖంగా చూసినామంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఇది దుఃఖంగా చూసినామంటే డిటాచ్ అవుతాం. ఎందుకు దుఃఖంగా చూడాలి అంటే డిటాచ్మెంట్ కోసం. ఎలా చూడాలి అంటే అనుదర్శనం. ప్రతి అక్షరం విలువైనటువంటిది ఇది. అనుదర్శనం. అను అంటే ఫాలోయింగ్ అని అర్థం. అనుక్షణం అంటామే, అంటే ఒక క్షణం కూడా వదలకుండా. అట్లాగే అనుదర్శనం. అనుదర్శనం అంటే ప్రతి క్షణం చూస్తూనే ఉండాలి, ఫాలో అవుతూ ఉండాలి అని అర్థం. ఇప్పుడు దుఃఖం లేదండి, ఇప్పుడు ఇందులో దోషం ఏమీ లేదండి అని అనుకున్నామంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ శరీరం ఇప్పుడేం ముసలితనం లేదు కదా, ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం కదా, ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి అన్నామంటే అప్పుడేమవుతుంది? అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అప్పుడు యవ్వనం అని దేనికి? 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు, 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు, 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు, 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల మధ్య వయసు, 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు. ఇప్పుడు
దేనికి యవ్వనం? శరీరానికి. అది శాశ్వతం కాదనే తెలియాలి అప్పుడు. ఇప్పుడు యవ్వనం ఉంది అని అంటే ఇది శాశ్వతం కాదని తెలియాలి. దోషభూయిష్టమైనటువంటి దీంట్లో కూడా వ్యాధులు ఉంటాయి. వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది, కనిపించేది, కనిపించదు. కాబట్టి తలతలాని కనిపించేటువంటి శరీరంలో లోపల కనిపించినటువంటి వ్యాధి ఉంటుంది. అది ఏదో ఒక రోజు బయట వస్తుంది. ఇది నిరంతరం ఉండాలి. కాబట్టి జన్మానికి మృత్యువుకు మధ్యలో జరా వ్యాధి అనేటువంటి దుఃఖం ఉంది. అందువల్ల పైన అనహంకారం అని చెప్పి అన్నాడు కదా. అహంకారం దేని మీద? శరీరం మీద. శరీరం నేను అనుకోవడం వల్ల కదా వచ్చినటువంటిది అహంకారం. నేను అందంగా ఉంటాను, నేను ఎర్రగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను పొడవుగా ఉంటాను, నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని. ఇది కదా అహంకారం. నాకు ఆస్తుంది, అంతస్తుంది, నాకు మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, బంగళాలు. ఇదంతా కదా అహంకారం. ఆ అహంకారం ఎలా పోతుంది అంటే, ఒరే నాయనా 11:50కి కానీ 11:59కి కూడా వెళ్తురు లేదు. సరిగ్గా 12 గంటలకు వెళ్తురు వచ్చింది. అంటే నువ్వు పుట్టక ముందు ఇవేవి లేదు. తీశాడు బారాయి. 10 నిమిషాలు ఉంది స్పాన్. 12:11కు మళ్ళీ లేదు. నేను 1975లో పుట్టాను. 75కు ముందర దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్. తీశాడు బారాయి. తర్వాత కన్ను మూసిన తర్వాత దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్. తీశాడు బారాయి. ఈ మధ్యలో కాసేపు ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ జరా వ్యాధులు ఉంటాయి. పసితనంలో ఏమి చేయలేం. బాల్యంలో ఎవరి సహాయం లేకుండా బ్రతకలేం. ఏది మూత్రమో ఏది నీళ్ళో తేడా తెలియదు. ఏది తినచ్చో ఏది తినకూడదో తెలియదు. ఏది కాటేస్తుందో ఏది కాటేయదో తెలియదు. వాడు తేలునైనా కూడా పట్టుకుంటాడు, పావునైనా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అజ్ఞానం, గాఢమైనటువంటి అజ్ఞానం అయిపోయింది. ముసల్తనం, దేని మీద కంట్రోలింగ్ ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఉపక్రమోపసంహారాలు ఉండవు. ఏది మొదలు పెట్టాం, ఏది మాట్లాడుతున్నాం, ఏది ఎండ్ చేస్తున్నాం అనేది ఏమి ఉండదు. ఏదో చెప్తూ ఉంటాడు. మాట్లాడుతుంటే నోట్లో నుంచి జలుగారుతూ ఉంటుంది, కళ్ళు కనిపించవు, శరీరం అదురుతూ ఉంటుంది, కంట్రోలింగ్ ఉండదు, మలమూత్రాలను కూడా అదుపు చేసుకునేటువంటి శక్తి ఉండదు. అయిపోయింది. సో దోషానుదర్శనం. ఎప్పుడైతే దోషానుదర్శనం ఉంటుందో అప్పుడు అహంకారం ఉండదు అని చెప్తుంది. దుఃఖ దోషానుదర్శనం ఉన్నప్పుడు అహంకారం ఉండదు. అహంకారం లేకుండా ఉండాలి అని అంటే మనం ఏదో ఒక శక్తి నడుపుతుంది మనల్ని. పైన సూర్యోదయం ఉంది. ఆ సూర్యుడు ఉదయించినాడంటే ఇదంతా జరుగుతుంది, సూర్యుడు వచ్చినప్పుడు జరుగుతుంది అనేటువంటిది అర్థం తెలుసుకుంటే దానికి అహంకారం ఏమి ఉండదు. దాని పని అది చేసుకొని పోతుంది. ఆ తర్వాత ముందుకు వచ్చేసామా. పుత్రదార గృహాదిషు ఆసక్తి పుత్రదార గృహాదిషు ఆసక్తి. పుత్ర దార గృహాదులయందు. పుత్ర అంటే బిడ్డలు, దార భార్య, గృహం అంటే ఇల్లు. ఈ పుత్రదార గృహాదిషు ఆసక్తి. శక్తి అంటే ఇంట్రెస్ట్.
ఆసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడం, ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లుంటావు? ఇల్లంటే ఆసక్తి లేకుండా ఎట్లుంటుంది? భార్య అంటే ఆసక్తి లేకుండా ఎట్లుంటుంది? భర్త అంటే ఆసక్తి లేకుండా ఎట్లుంటుంది? బిడ్డలంటే ఆసక్తి లేకుండా ఎట్లుంటది? లేకుండా ఎట్లా చేస్తావు? సంసారం ఎట్లా నడుస్తుంది? ఏ ఇది వరకు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటంటే ఒక సర్వెంట్ మెయిడ్ పిల్లవాడిని పిల్లవాడిని అప్పచెప్పినాం సర్వెంట్ మెయిడ్. ఆవిడ ఏం చేస్తది? వాడిని జాగ్రత్తగా చూసుకుంటది, వానికి ఒక జోలపాట పాడుతుంది, వాడికి పాలు పట్టిస్తుంది, వాడికి కథ చెప్తుంది. కావాలంటే వాడిని తను వంకొని వాడిని పైన ఎక్కుకోమని చెప్పి ఏనుగాట ఆడిస్తుంది. ఇవన్నీ చేస్తది ఎప్పటిదాకా? సాయంకాలం 5:30 దాకా. 5:30కు ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మా నాయన రాగానే ఏం చేస్తది? అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడేమో బాధపడదు, ఏడవదు. ఇది ఆసక్తి అంటే. పని జరుగుతూ ఉంటుంది, ఇల్లు ఉంది, ఆ ఉంటుంది, ఒకనాటికి కూలిపోతుంది. భార్య ఉంది, మధ్యలో వచ్చింది, మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. బిడ్డలు మధ్యలో వచ్చినారు, అంతే. ఏదైనా వచ్చింది పోతుంది. కాబట్టి ఆసక్తి లేకుండా ఉండడం. తర్వాత అనభిష్వంగ. అభిష్వంగము అంటే భేదం లేకుండా కలిసి ఉండడం. అనభిష్వంగము అంటే ఆసక్తి ఉండడం వేరు, వాళ్ళే నేను అనుకోవడం వేరు. ఈ ఆసక్తి అనభిష్వంగము ఈ రెండు ఉండకూడదు. ఎవరి మీద? పుత్రధార గృహాదుల మీద. ఆసక్తి అభిష్వంగం ఉండకూడదు. ఆసక్తి అనభిష్వంగం ఉండాలి. వాళ్ళే నేను అనుకోవడం అభిష్వంగం అంటే. వాళ్ళు నువ్వెప్పుడు కాదు అంటే దాంట్లో మెర్జ్ అయిపోవడం అని అర్థం, మునిగిపోవడం అని. అట్లా లేకుండా ఉండాలి. తర్వాత ఇష్టానిష్ట ఉపపత్తిషు సమచిత్తత్వం. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు సమచిత్తత్వం. ఇష్టమైనటువంటి వస్తువు ఉంది, ఇష్టం లేనటువంటి వస్తువు ఉంది. ఈ ఉపపత్తుల్లో అంటే ఇది జరిగినప్పుడు అని అర్థం. వీటిల్లో ఇష్టమైంది జరిగింది, అనిష్టమైంది జరిగింది. ఎట్లా ఉండాలా? సమచిత్తత్వం కలిగి ఉండాలా, సమభావన కలిగి ఉండాలి. ఎప్పుడు? ఎల్లప్పుడు, నిత్యం. ఇవంతా ఎల్లప్పుడు ఉండాల్సినటువంటి గుణాలు. ఈ నిత్యం అనేది అన్నిటికీ వాడుకోవాలి. మనం చెప్పేటువంటి ప్రతిదానికి నిత్యం అనేది ఉండాలి. కాసేపు ఈ గుణం ఉండి కాసేపు ఆ గుణం లేకపోతే ప్రయోజనం లేదు. నిత్యం అనేది అన్నిటికీ వర్తిస్తుంది, ఎల్లప్పుడూ ఉండాలి. కీవర్డ్ అది. ఎల్లప్పుడు అంటే ఎందుకు ఎల్లప్పుడు అన్నాడంటే, ఎల్లప్పుడూ ఇష్టమో అనిష్టమో ఏదో ఒకటి ఉంటుంది, ఏమీ లేకుండా ఉండదు. ఉంటే ఇష్టం ఉంటుంది, లేదంటే ఇష్టం లేకుండా ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఉంటుంది, ప్రతి వస్తువు దగ్గర ఉంటుంది. ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది, ఎల్లప్పుడూ అభిష్వంగం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఏముండాలా? సమచిత్తత్వం ఉండాలా. అది సమదృష్టి ఉండాలా. దీన్ని ఏమంటాం మనం? మెంటల్ బ్యాలెన్స్ అంటాం. ఏదో వచ్చింది, ఆహా ఓహో అని పొంగిపోకూడదు. లేదు, అనుకున్నది జరగలేదు, బాధపడిపోకూడదు. అందుకని సమచిత్తత్వం ఉండాలి అని చెప్పాం. తరువాత
ఆ మయిచ అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. మయి నాయందు అంటే భగవంతుని యందు, భగవంతుని యందు అవ్యభిచారమైనటువంటి భక్తి అనన్య యోగంతో ఉండడం. వ్యభిచారం అంటే పక్కకు పోవడం అని అర్థం. చార అంటే చరణము అంటే నడవడం. అభిచారం అంటే ఉన్న దారిలో నడవడం. అభిచారిణి అంటే ఉన్న దారిలో నడిచేది. అభిచారిణి అంటే ఉన్న దారిని వదిలిపెట్టి పక్క దారిలో పోయేవాడు అని అర్థం. భక్తిని వదిలిపెట్టి పక్కదారిలోకి పోకూడదు. భక్తి కాకుండా వేరేటువంటిది ఉండవు. భక్తి అంటే ఏమిటి? నేను భగవంతుని కంటే భిన్నమైన వాడిని అనే భావన ఉంటే అది భక్తి కాదు. భగవంతుడే నేను, నేనే భగవంతుడు అనేటువంటి భావనే భక్తి. దీనికే అనన్య యోగం అనే మాట యాడ్ చేశాడు. అన్యము అంటే వేరు, అనన్యము నాకంటే వేరు కాదు అనేటువంటి యోగము కలయికతో, అది భక్తి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, భక్తి అంటే ఏమనుకుంటాం మనం? పూజ, విగ్రహారాధన ఇవన్నీ అనుకుంటున్నాం. ఒక రకమైనటువంటి సాధనలు కాదని చెప్పలేదు. భక్తి అక్కడికి ఆగిపోకూడదు. అనన్య యోగమే భక్తి. అది స్వామి చెప్తుంది. అనన్య యోగేన భక్తి రవ్యభిచారం. అనన్య యోగంతో అంటే అన్యము అంటే ఇతరులు అని అర్థం. ఇతరులతో కలవడం అన్యయోగం, అది వ్యభిచారం. అనన్యయోగం అంటే వేరే వాళ్ళతో కలవకపోవడం, అది అవ్యభిచారం. దానికే భక్తి అని పేరు. వేరే వాళ్ళతో కలవకపోవడం అంటే అర్థం ఏంటి? ఎవరితో కలవాలనో వాళ్ళతోనే కలవడం అని అర్థం. ఎవరితో కలవాలి? భగవంతునితో కలవ. ఇది నిర్దేశం. నువ్వు కలవాల్సింది భగవంతుని. ఎందుకు భగవంతునిలోనే కలవాలి అంటే, నువ్వు ఎవరి నుంచి విడిపోయావో వాళ్ళతో కలవాలి. మనం తిరణాలకు వెళ్ళాం. మన ఊరోళ్ళంతా ఒక గుంపుగా వచ్చాం, ఓ 20 మంది. ఇప్పుడు తప్పిపోయినాము. తిరుపతి నుంచి వచ్చిన గ్రూప్ లో నుంచి మనం తప్పిపోయినాం. ఇప్పుడు ఎవరితో కలవాలి మనం? మనకు ఢిల్లీ గ్రూప్ వాళ్ళు ఒకరు తారసపడినారు. నేను ఢిల్లీ గ్రూప్ వాళ్ళతో కలుస్తానంటే ఏమవుతుంది? అది నువ్వు గుంపులో ఉంటావు, కానీ నువ్వు కలవాల్సింది వాళ్ళతో కాదు కదా. నువ్వు ఎవరితో కలిస్తే చేరాల్సిన చోటుకు చేరతావో వాళ్ళతో కలవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరితో కలవడం? అభిచారం. తిరుపతి వాళ్ళతో కలవడం అభిచారం, ఢిల్లీ వాళ్ళతో కలవడం వ్యభిచారం. అంతే, ఇంకేలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరి నుంచి విడిపోయావో, ఎవరి నుంచి అన్యమైనావో వాళ్లతో అనన్యం కావాలి, వాళ్లతో యోగం జరగాలి. ఎవరి నుంచి వియోగం ఏర్పడిందో వాళ్లతో సంయోగం జరగాలి. ఎవరి నుంచి వియోగం ఏర్పడింది? ఎవరి నుంచి వియోగం ఏర్పడింది? మయి, నా నుంచి. నేను అంటే ఆత్మ. ఆత్మ నుంచి విడిపడిపోయావు. నేను జీవుణ్ణనే భ్రాంతిలో ఉన్నావు. కాబట్టి ఆ జీవత్వాన్ని వదిలిపెట్టి నేను ఆత్మస్వరూపుణ్ణని అనేటువంటిది ఉండాలి. ఇది ఉండాలంటే ఏం చేయాలా? నీకు 2 లక్షణాలు చెప్తున్నాను. వివిక్త దేశ సేవిత్వం. వివిక్త అంటే ఏకాంతం అని అర్థం. ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని సేవ చేసుకోవాలి. ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ఉండడం. నీ ఏకాంతమైన ప్రదేశం ఎందుకు?
అంటే ఆ నువ్వు జనాల్లో ఉండి ఏకాంతంగా ఉండే స్థాయికి ఎదగడం కోసం ముందు ఏకాంతంలో సాధన చేయాలి. అది పక్కన మళ్ళీ చెప్తున్నాడు. అరతిహి జన సంసది అని. జన సంసది, జన సమూహం పట్ల అరతిహి. రతి అంటే ఆసక్తి, అరతి అంటే ఆసక్తి లేకుండా ఉండడం. వాళ్ళతో కలవాలి, వీళ్ళతో కలవాలి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అనేటువంటి ఆసక్తి ఉండకూడదు. ఎందుకు అంటే అవన్నీ నీకేం చేస్తాయి? నిన్ను డైవర్ట్ చేస్తాయి, భగవంతుడి నుంచి నేను దూరం చేసేటువంటి. అందుకని ఏం చేయాలా? నువ్వు జనాల్లో ఉంటే కూడా ఏకాంతంగా ఉండగలగాలి. ఆ ఏకాంతంగా ఉండడం అనేది నీకు వివిక్త దేశ సేవిత్వం అనే దాని వల్ల అలవాటు అవుతుంది. మొదట ఏకాంతంలో ఉండేది అలవాటు చేసుకో. ఏకాంతంలో ఉండే ఏకాంతంలో ఉండి ఏం చేస్తావు? భగవంతుని స్మరిస్తూ ఉంటావు, భక్తి కలిగి ఉంటావు. అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. ఇది ఎక్కడ? వివిక్త దేశ వివిక్త దేశంలో దాన్ని సేవిస్తావు. అనన్య యోగంతో భగవంతుని సేవిస్తావు. ఇది అలవాటైన తర్వాత జనంలోకి రావాలనేటువంటి ఆసక్తి నీకు ఉండదు. ఒకవేళ నువ్వు జనంలోకి రావాల్సి వచ్చినా నువ్వు అనేకులలో ఏకాంతంగా ఉంటావు. నీ పని నీకు జరుగుతూ ఉంటుంది. జనాలంతా ఉంటారు, పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు తండ్రి పని పెళ్లి కొడుకు తండ్రి చేస్తూ ఉంటాడు. పేకాట ఆడేవాడు పేకాట ఆడుతూ ఉంటాడు, రిసీవ్ చేసుకునేవాడు రిసీవ్ చేసుకుంటా ఉంటాడు, భోజనం వడ్డించేవాడు భోజనం వడ్డిస్తాడు, వంట చేసేవాడు వంట చేస్తూ ఉంటాడు, అక్షంతలు వేసేవాడు అక్షంతలు వేస్తుంటాడు, మంత్రాలు చదివేవాడు మంత్రాలు చదువుతున్నాడు. ఎవడి పని వాడు చేస్తున్నాడు. ఇంతమంది ఉండారని ఎవడైనా వాడి పని వాడు ఆపేశాడా? ఏ పని లేనోడు కూర్చొని నేను నలకని కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట మాట్లాడుతాను. కట్నం ఎంత ఇచ్చినారు, ఎంత తీసుకుంటున్నారు, అమ్మాయి ఎట్లుంది, అబ్బాయి ఎట్లున్నాడు, ఈడు జోడు ఎట్లుంది, ఇది మాట్లాడుకుంటాం. పని ఉండేవాడు, వంట చేసేవాడు, వాడొచ్చి కూర్చొని అమ్మాయి ఎట్లుంది అబ్బాయి ఎట్లుంది అని మాటలు పెట్టుకుంటే వంట అవుతుందా? వడ్డించేవాడు ఆ పని ఆపేసి చేస్తాడు. కాబట్టి నిన్ను దేనికి తీసుకొని వచ్చినారో ఆ పని నీకు గుర్తుంటే ఎంతమందిలో ఉన్నా నీ పని నువ్వు చేసుకుంటా ఉంటావు. వాడు వివిక్త దేశంలో ఏం చేసాడు? వంట చేసేది నేర్చుకున్నాడు. ఆ వంట చేసేది నేర్చుకున్నాడు కాబట్టి జనంలోకి వచ్చినప్పుడు వంటే చేస్తాంటాడు వాడు. కాబట్టి నువ్వు ఏకాంతంలో ఉండి భగవన్నామస్మరణ చేయడం అలవాటైతే నువ్వు జనాల్లోకి వచ్చినప్పుడు కూడా భగవన్నామస్మరణ జరుగుతూ ఉంటుంది. రావద్దని చెప్పలే శ్రీకృష్ణ పరమాత్మ. అరతి, నిరాసక్తత. సరే, మరి కట్నం ఎక్కువ అడిగారంటండి, బాగా అప్పు చేశాడు పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఈ పెళ్లి చేయడం కోసం. ఆ, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే హైట్ ఉండారు, 1 ఇంచ్ పెళ్లి కొడుకు పొడుగ్గా ఉండుంటే బాగుండు అని అనుకున్నావు. ఏం చేస్తావు? పెడతావా వాడిని పైకి? లాగుతావా 1 ఇంచ్ పెరిగేటట్టు? సాధ్యం అవుతుందా? ఏం చేయలేవు కదా. అంటే ఏది అసాధ్యమో ఏది సాధ్యం కాదు వాటిని అన్నిటిని గురించి మాట్లాడుకుంటూ ఉంటావు. ఇది జన సంసదిలో జరిగేటువంటిది. నిష్ప్రయోజనమైనటువంటి మాటలతో కాలం గడుస్తూ ఉంటుంది. అందువల్ల అరతిహి. అందుకొద్దన్నాడు. సజ్జన సాంగత్యం చేయొద్దని చెప్పలా. నలుగురు కూర్చొని భగవన్నామం చేయొద్దని చెప్పలేదు. నలుగురు కూర్చొని తత్వ విచారణ చేయొద్దని చెప్పలే. నలుగురు కూర్చొని సందేహాలు నివృత్తి చేసుకోవద్దని చెప్పలేదు. జన సంసదిలో అరతి ఎందుకు అంటే నీకు అనన్యయోగేన అవ్యభిచారమైనటువంటి భక్తి అక్కడ దొరకదు అని చెప్పారు. ఆ తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం. తనకు అధిష్టానమైనటువంటి జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే తనకు సంబంధించినటువంటి జ్ఞానం. దీనికి
అధిష్టానమైనటువంటిది ఏది? ఇది దర్పణం. ఈ దర్పణానికి అధిష్టానమైనటువంటి సూర్యుడు, సూర్యునికి సంబంధించినటువంటి జ్ఞానం, అది నిత్యం అని తెలియాలి. బాబు 11:59కి లేదు, 12:11కు లేదు, అద్దం మీద కాంతి లేదు. కానీ ఈ కాంతి ఎప్పుడూ ఎక్కడుంది? సూర్యుని వద్ద ఉంది. కాబట్టి అది నిత్యత్వం. కాబట్టి పరమాత్మ నిత్యమని తెలియడం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆ తర్వాత తత్వజ్ఞాన అర్థదర్శనం. తత్వజ్ఞానం, తత్ తత్ అంటే అది, ఏది? సూర్యుడు. త్వం అంటే నీవు, ఎవరు? అద్దం. ఈ రెంటికి సంబంధించినటువంటి జ్ఞానం. అంటే ఇది అశాశ్వతమని, అది శాశ్వతమని తెలుసుకునేటువంటిది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం వల్ల ప్రయోజనం, అర్థం అంటే ఇది తెలియడం వల్ల ఏమైంది? నువ్వు శాశ్వతం కాదని తెలుస్తుంది. నా కాంతి కూడా అతని కాంతి అని తెలుస్తుంది. దాన్ని దర్శించడం. కాబట్టి తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి? దుఃఖం లేకపోవడం. నేను దుఃఖితుణ్ణి కాదు, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవడం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏ తత్వ జ్ఞానం, ఇది జ్ఞానం. 20 అంశాలు చెప్పాడు. ఇది జ్ఞానం. ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం, ఇది జ్ఞానము అని చెప్పబడుతుంది. ఏతదహ అన్యద, ఏదైతే దీనికి వేరుగా ఉందో అదంతా అజ్ఞానం. దీనికంటే వేరుగా ఉన్నటువంటిది అజ్ఞానం. అది చెప్పాడు ఇక్కడ. అజ్ఞానం అలసత్వ జడత్వ నిద్ర ప్రమాద మూఢత్వ ముఖాహ అని వివేక చూడమనిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ శ్లోకం మనం పోయిన తరగతిలో చెప్పుకున్నాం. అజ్ఞానం అంటే ఆలస్యము, జడత్వము, నిద్ర, ప్రమాదం, మూఢత్వం మొదలైనటువంటివి తమోగుణ సంబంధమైనటువంటివి అని చెప్పుకున్నాం. కాబట్టి అజ్ఞానం కలగడానికి తమోగుణం కారణము. ఎప్పుడైతే ఇవి కలిగి ఉంటాడో వాడు నిద్రాలువత్ స్తంభవత్ తదేవ తిష్టతి. నిద్రపోయేవాడికి ఏమనిపిస్తుంది? ఇంకా కొంతసేపు పడుకుందాం, ఇంకా కొంతసేపు పడుకుందాం, ఇంకా కొంతసేపు పడుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతసేపు కావాలి, ఇంకా కొంతసేపు కావాలనేది కూడా జీవుని యొక్క తత్వం. ఇంకా బతికితే బాగుంది, ఇంకా బతికితే బాగుంది, ఇంకొక 5 ఏళ్ళు ఉంటే బాగుంది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే 85 ఏళ్ళు వచ్చి ఉంటాయి. మనోళ్ళకి పెళ్లి చేసి ఉంటాడు. వాళ్ళ పిల్లలు పుడితే చూసి చచ్చిపోదామని అనుకుంటా అంటాడు. ఇది నిద్రపోయేవాడిని లాగానే అన్నమాట. అమ్మ వచ్చి పిల్లవాడు నిద్ర లేపితే 5 minutes మా లేస్తాను అని అంటాడు. 5 minutes తర్వాత వచ్చి లేపితే 2 minutes మా లేస్తాను అంటాడు. వాడు అంటనే ఉంటాడు. కాబట్టి నిద్రాళువత్తు, స్తంభవత్తు. స్తంభం ఎండ కదలదు, వాన కదలదు, గాలి కదలదు, నీడ కదలదు, కదలదు. దానికి దున్నపోతు వచ్చి రాసుకునింది, కదలదు. జ్ఞాని వచ్చి దాన్ని ఆనుకున్నాడు, కదలదు. జ్ఞాని నడుము నొప్పి అయింది, దానికి ఆనుకొని కూర్చున్నాడు. స్తంభం కదులుతుందా? లేదు. దానికి ఆనుకొని ఒకడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అదేమన్నా మందలిస్తుందా? లేదు. ఒక దున్నపోతు బాగా బురదలో పొరలాడేసి వచ్చింది, దానికి వచ్చి ఒళ్ళు రుద్దుకుంటా ఉంది, వద్దని చెప్తుందా? లేదు. అజ్ఞానం అంటే ఇంతే. అజ్ఞానం అంటే ఇంతే. స్తంభం లాగా ఉంటాడు అజ్ఞాని. వాని వల్ల నిద్రాళువత్ స్తంభవత్ తదేవ తిష్టతి. వాడు నహి వేత్తి కించిత్తు, ఏమీ తెలుసుకోలేడు అని చెప్పాడు. ఈ విధంగా మనకు రజోగుణం, తమోగుణం యొక్క లక్షణాలను చెప్పి ఆ తర్వాత సత్వగుణ లక్షణాలను మనకు శంకరాచార్యులు వారు చెప్పబోతున్నారు. 117వ శ్లోకంలో సత్వగుణం యొక్క లక్షణాలు చెప్తాడు.
అవి మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు ఉమ్, ఆమ్, ఏకాంతంలో ఉమ్, ఉండడం వల్ల తనను తాను దర్శనం చేసుకోవడం వల్ల ఇంద్రియాలు ఆ, బయటికి పోకుండా కట్ చేయడం వలన ఉమ్, అప్పుడు ఆత్మాను దర్శనం, ఆత్మస్వరూపుడిగా జ్ఞానోదయం చెందినవాడిగా ఉంటాడు. అది కన్ఫామ్. అది ఉమ్, ఆమ్, పగులు అనేది ఇంద్రియాలు బయటికి పోకుండా కట్ చేయడం అనేది అది మనకి అవసరము, ఇది అక్కర్లేదు అని ఉమ్, మనకు తెలిసేంత వరకు ఆ నిగ్రహం అనేది జరగదు. ఉమ్, ఉమ్, ఇది అవసరం లేదు అనేది కన్ఫామ్ గా తెలియాలి కదా. ఉమ్, ఆమ్, అంతవరకు అది పోతూనే ఉంటుంది. ఆ, ఉమ్, దాన్ని ఎంత నిగ్రహించినా అది జరిగే పని కాదు. అంటే అది ఉమ్. అవసరం లేదని తెలియాలి అని మనము దాని గురించి విచారణ చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. అంతే, అంతే. అదే మనల్ని మనం చూసుకోవాలి, మనసును ఉమ్, చూసుకుంటూ ఉండాలి, ఇది ఎక్కడికి పోతుంది అని. మన బుద్ధిలో ఏది అవసరమో ఏది కాదో ఇది ఫీడ్ చేసి ఉండాలి. అది డైవర్ట్ అయినప్పుడు అది వ్యభిచరించకుండా, అంటే పక్కదారి వెళ్లకుండా దాన్ని ఉమ్. సరైనటువంటి దారిలో పెడుతూ ఉండాలి. అంతే, ఇలా కాదు, ఇలా ఆలోచన చేయకూడదు. చివరికి కళలో కూడా పగులు జరిగినటువంటి కళలోకి వస్తూ ఉంటాయి. ఉమ్. మనం గాని పగులు ఈ విధంగా గాని చేస్తే కళ సమయం కూడా తగ్గి, నిద్రా సమయం కూడా తగ్గే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కళలు కూడా ఆగిపోతాయి. అయిపోతాయి. అప్పుడు ఆ సమయం, నిద్ర సమయం కూడా తగ్గిపోతుంది. అంత అవసరం లేదు, 8 గంటలు కూడా లేదు, అవసరం. అవసరం. అవును, గాఢమైనటువంటి నిద్ర మెల్లగా తగ్గిపోతుంది. ఉమ్. ఉమ్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేవండి. ఉమ్. సరే, కన్క్లూడ్ చేస్తున్నాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.